హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది రియల్ లైఫ్ ఆఫ్ ది మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 7 మీకు ఇవాళ తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే లాస్ట్ టైం మన ఛానల్కి ఒక బిగ్ సూపర్ ట్యాంక్స్ వచ్చింది, అదే 200 రూపీస్. అండ్ ఆయన అడిగినట్లే బ్లీచ్ యానిమే కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మాట ఇచ్చాను. అండ్ ఆ ప్రామిస్లో భాగంగానే ఎస్టర్డే ఈవినింగ్ మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 40-41 అయితే బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియో రిలీజ్ చేశాము. అండ్ ఆ వీడియో ఎవరైనా మిస్ చేస్తుంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి. అండ్ ఆ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా మన ఛానల్కి ఇద్దరు సూపర్ ట్యాంక్స్ చేశారు. ఒకరు 2 రూపీస్ అయితే ఇంకొకరు 40 రూపీస్ సెండ్ చేశారు. అండ్ ఆ ఇద్దరికి కూడా నేను పేరున థ్యాంక్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది సూపర్ చాట్ బ్రో. అండ్ వాళ్ళిద్దరూ కామెంట్ చేసినది బ్లీచ్ యానిమేని కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ ఇంకొకరు బిగ్ 3లో పార్ట్ ఏంటి బ్లీచ్ యానిమేని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు నాకు థ్యాంక్ చెప్తా. ఇంకా నా ఛానల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా మా సపోర్ట్ ఎండ్ వరకు ఇస్తామని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీరు అడిగినట్లే బ్లీచ్ యానిమేకి ఎక్కడ బ్రేక్లు పడుకోకుండా ఖచ్చితంగా కంటిన్యూస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే నా మాట. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఆ ఇన్ఫైనైట్ స్క్వాడ్ మెంబర్స్ లో ఉండే థర్డ్ పర్సన్ చూపిస్తారు. వీని పేరు జూజెన్ అనమాట. అండ్ వీడు మన షాంఘై సిటీని చూసుకుంటా, ఓకే షాంఘై సిటీలో ఉండే ఫ్రాక్షన్ 60 స్కూల్ రెడీగా ఉండు, రేపు మీకు దీపావళి, నేను వస్తున్నాను, నా ఫైర్ ఫ్లేమ్ తో మీ యొక్క ఫ్రాక్షన్ 60ని తగలబెట్టేస్తానని చెప్పి మనోడు క్రూయల్ గా నవ్వుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ఒక కొత్త క్యారెక్టర్ చూపిస్తారు. వీని పేరు హాంగ్ అనమాట. అండ్ చాలా మంది సీనియర్ హాంగ్ అంటారు. అండ్ వీడు కూడా 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ లాగానే ఇంకొక డిఫరెంట్ గ్రూపో లేదంటే వేరే అదర్ గ్రూపో మనకు తెలియదు, కానీ మనోడు ఎక్కడైతే ఇన్ఫైనైట్ స్క్వాడ్ పర్సన్స్ మీటింగ్ జరుగుతుంటుందో ఆ లొకేషన్ కనుక్కొని మనోడు ఇక్కడికి వచ్చిండ్రు అనమాట. అండ్ వచ్చిన వెంటనే వీడు అక్కడ ఉండే లొకేషన్ అంతటిని కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అండ్ తన పవర్స్ కూడా ఉపయోగిస్తాడు. మనోడు పవర్స్ ఏంటంటే మనోడు ఒక పెన్సిల్ తీసేసి అండ్ ఆ పెన్సిల్ తో మనోడు ఏది కావాలనుకుంటే అది డ్రా చేస్తాడనమాట. అండ్ వెంటనే దానికి ప్రాణం వస్తుంది. అండ్ అలాగే మనోడు వింగ్స్ అయితే క్రియేట్ చేస్తాడు. అండ్ వింగ్స్ తీసుకొని వెంటనే ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ టేబుల్ దాకా వెళ్ళి ఇక్కడ ఎవరెవరు ఉంటారు అండ్ వీళ్ళ లీడర్ ఎవరు అని చెప్పి మనోడు వెతుకుతూ ఉంటాడు. అండ్ అప్పుడే తన సబార్డినేట్స్ కూడా ఎక్కడున్నారు సార్, మీరు లొకేషన్ కనిపెట్టారా లేదంటంతో ఇంకా మనోడు కూడా తన మెంబర్స్కి ఫోన్ చేసి అవును నేను కనిపెట్టేశాను, వెంటనే లొకేషన్ సెండ్ చేస్తాను, అంతా వచ్చేసేయండి, దీపావళి ఇక్కడ జరుపుకుందాం అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది మనకు వాంగ్లింగ్ యొక్క క్లాస్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ అక్కడే వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళు జరగబోయే ఆ చారిటీ సెల్లో వాళ్ళు ఏమేమి అమ్ముదాం అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గోవా గడ్ నా దగ్గర ఒక సపరేట్ ఐడియా ఉంది, దాన్ని నేను రేపు చూపిస్తాను అనడంతో ఇంకప్పుడే చెంచావ్ గడ్ కూడా అయితే ఓకే బట్ నేను ఇలాగ నాంచనని చెప్పి వెంటనే వాడు ఏది అమ్మాలనుకుంటున్నాడో ఆ ఐటమ్ని సమన్ చేస్తాడు. అండ్ ఆ ఐటమ్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా షాక్ అవుతారు అనమాట. అండ్ ఎందుకంటే అది వాళ్ళ నాన్న స్క్వాడ్ అనమాట. ఇంకా అది చూసిన గోవగడు అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆల్రెడీ నువ్వు చేసిన పెంట చాలు అండ్ అన్ని సీజన్స్లోనూ నీ రచ్చ మామూలుగానే ఉంది, ఇప్పుడు మళ్ళీ మీ నాన్న స్క్వాడ్ తెస్తున్నావు కదా, ఖచ్చితంగా ఆయన ఈసారి కూడా బయటికి గెంటేస్తాడనడంతో అప్పుడే మన చెంచాగడు అలా ఏం జరగదు ఈసారి, ఇన్ఫాక్ట్ మా నాన్న ఈ స్క్వాడ్ అమ్మమని నాతో చెప్పాడు. అండ్ మనం జరబోయే చార్టీ సేల్ గురించి మా నాన్నకు వివరంగా చెప్పడంతో మా నాన్న నన్ను ఫస్ట్ టైం మెచ్చుకొని ఈ స్క్వాడ్ ఆయనే తయారు చేసి దీన్ని ఎంతకు వీలైతే అంతకు అమ్మేసేయి అండ్ ఇది పూర్ పర్సన్స్కి వెళ్తే వాళ్ళలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీ కూడా పెరుగుతుందని చెప్పి మా నాన్న అనుకున్నారు, అందుకనే దాన్ని నాకు ఇచ్చేసారు అనడంతో ఇంకా ఓకే అని చెప్పి మన వాళ్ళు సంతోషపెడతారు. అప్పుడే మన వాళ్ళు లిన్ పాపను కూడా అడుగుతారు అనమాట, నువ్వు ఏమమ్మబోతున్నావు అనడంతో అప్పుడే లిన్ పాప కూడా లేదు నేను ఒక కొత్త ఐటమ్ని క్రియేట్ చేశాను, ఇది చాలా చిన్నది బట్ ఇది నాకు ఎంతో బాగా నచ్చింది అనడంతో అప్పుడే మన వాళ్ళు కూడా చూపి అంటారు. అండ్ అప్పుడే తను చూపిస్తుంది తను ఒక హ్యాండ్ మేడ్ చిన్న సైజులో ఉండే బొమ్మలు అయితే క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మినీ టాయ్స్ అనమాట. అండ్ వాటన్నిటిని కూడా చూపిస్తుంది. అండ్ మన వాంగ్లింగ్ గ్యాంగ్ అందరి ఫొటోస్ని కూడా తనైతే ఆ మినీ టాయ్స్గా మార్చింటుంది. ఇంకా వాటిని చూసి మన వాళ్ళంతా కూడా ఎంతో సంతోషపెడతారు. ఇది ఎంతో అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా దీన్ని చార్టీ సెల్లో పెట్టు అనడంతో ఇంకా లిన్ పాప కూడా ఎంతో సంతోషపడుతుంది. మీ అందరికీ ఇది నచ్చిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఇన్ఫాక్ట్ నేను ఎన్నో గంటలు కష్టపడి ఈ పని నేర్చుకున్నాను అని చెప్తుంది. సో అలా మన వాళ్ళు మాట్లాడుకుంటానే సడన్గా వాంగ్లింగ్ టాపిక్ వస్తుంది. వాంగ్లింగ్ రేపు నువ్వు ఏది తేబోతున్నావు అనడంతో అప్పుడే ఒక్క సెకండ్ మన లిన్ పాప ఇంకా సూరంగా అయితే వాంగ్లింగ్ గడ్ ఖచ్చితంగా ఏదో సింపుల్గా తెద్దాం అనుకుంటాడు, బట్ దానివల్ల ఖచ్చితంగా పెంట జరుగుతుంది, నాకు తెలిసినంత వరకు ఈసారి ఏమైనా డ్రాగన్ తెస్తాడా అనడంతో ఇంకా అది గుర్తు తెచ్చుకొని వీళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు. అయ్యో వద్దురా స్వామి ఆ కర్మే వద్దంటూ ఉంటారు. కానీ అప్పుడే మన వాంగ్లింగ్ గడు డ్రాగన్ లేదు సింతకాయ లేదు నేను దీన్నే అమ్మబోతున్నాను అని చూపిస్తాడు. ఆ ఐటమ్ ఏదో కదా లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మనకు ఒక హై నోట్ లో ఇచ్చారు కదా, ఇదేదో పెద్ద ఐటమ్ అన్నట్లు మన వాంగ్లింగ్ గడ్ తీసుకొని వస్తాడు. అండ్ ఆ ఐటమ్ ఏదో కాదు, దాని పేరు రైస్ కుక్కర్ అనమాట. ఇంకా అది చూసిన మన వాళ్ళంతా కూడా ఏదో లేరా సింపుల్ తెచ్చినట్టు అదే చాలా అనుకుంటున్నారు. కానీ నాకైతే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఈ సీన్ చూసి ఇందులో ఏది ఉంటుందో అని చెప్పి ఊహించుకున్నా, కానీ అది రైస్ కుక్కర్ అని తెలిసినప్పుడు లిటరల్లీ నా రియాక్షన్ అయితే ఏం టార్చర్
అండ్ నెక్స్ట్ సీన్లో మనకైతే ఆ చారిటీ సేల్ని అయితే చూపిస్తారు. సో అక్కడ ప్రతి ఒక్కరు ఒక స్టాల్ అనేది వేసుకొని వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ని అయితే అమ్ముతూ ఉంటారు. కొంతమంది ఫౌండేషన్ పిల్స్ అమ్ముతుంటే కొంతమంది ఫౌండేషన్ స్క్రోల్స్ అమ్ముతుంటారు. అండ్ ఇంకొంతమంది అదర్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. అండ్ అప్పుడే మన చెంచావ్ గనుల గ్యాంగ్ అంతా కూడా వాళ్ళకి నచ్చిన స్టాల్ అయితే ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అప్పుడే చెంచావ్ గడు ఆ స్టాల్ని ఓపెన్ చేయడంతో అప్పుడే మన గోహో గడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండి ఒక ఐటెం వస్తుంది. అండ్ ఆ ఐటమ్ ఏదో కాదనమాట, సీజన్ 3లో మనకు చూపిస్తారు కదా యూనిక్ అనే ఐటమ్ని పోకెమాన్ టైలో దాపెడతారు కదా, అదే స్పిరిచువల్ బీస్ట్లను కంట్రోల్ చేసే ఒక సీలింగ్ బాటిల్. సో అట్లాంటిదే ఒక ఐటమ్ అనేది బుక్ చేసి ఉంటాడు. సో మనం డెలివరీ తీసేసుకుని నుంచి వెంటనే ఆ ఐటమ్ని ఓపెన్ చేయడంతో అక్కడ 3 చిన్న స్పిరిచువల్ బీస్ట్లు అయితే ఉంటాయి. సో వాటిని మీకు క్లారిటీ చెప్పాలంటే అడవి పిల్లులు అనుకోండి. అండ్ ఆ మూడింటిని చూసి మనోళ్ళంతా కూడా ఎంతో సంతోషపడతారు. ఇవి ఎంతో క్యూట్గా ఉన్నాయని చెప్పి మనోళ్ళు వాటితో ఎంతో ముద్దులాడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లో చెంచో గడు ఒకదాన్ని తీసుకోవడంతో మన చెంచో గాని ఫేస్ నచ్చక ఆ పిల్లి అయితే చెంచో గాని ముఖం మీద కాటు పెట్టి అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకా మన చెంచో గాడు కూడా ఆగే పిల్లి, ఒకవేళ నువ్వు పారిపోతే ఖచ్చితంగా గోగాడు నా ప్రాణాలు తీసేస్తాడని చెప్పి దాన్ని వెంట పడుతూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో మనకు ఫ్రాక్షన్ 60 స్కూల్ అయితే చూపిస్తారు. సో అక్కడికి ఎంటర్ అయిన మన జూజన్ గడ్ అయితే ఎంతో క్యాజువల్ గా లోపలికి ఎంటర్ అయిపోయి, ఏంట్రా ఈ ఫ్రాక్షన్ 60 స్కూల్ సెక్యూరిటీ ఇంత లోగా ఉంది, అండ్ ఇట్లాంటి చెత్తనా కొడుకుల చేతిలో ఎలారా నా ఫ్రెండ్స్ ఇలా దెబ్బలు తిని కింద పడిపోయారు, అండ్ ఈ చెత్తనా కొడుకుల దగ్గర సెక్యూరిటీ అనుకున్న జనాలు కూడా లేరా అనడంతో అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ ప్యాన్ మేడం వచ్చి, ఎవర్రా నువ్వు, మర్యాదగా చెప్పు, నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అనడంతో ఇంకా మనోడు కూడా భయపడి, సారీ మేడం నేను కొత్తగా జాయిన్ అయ్యాను అనడంతో, అవునా మడుండు నీ రికార్డ్స్ ఒకసారి చెక్ చేస్తానడంతో ఇంకా మనోడు భయపడిపోతాడు. అయ్యో షెట్, నేను దీనికి దొరికిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ పబ్లిక్గా నా పవర్స్ ఉపయోగించుకోలేను, లేదంటే నా దీన్ని ఇక్కడే చంపిబారు దెబ్బిందని అనుకుంటాడు. ఇంకా మన ప్రొఫెసర్ ప్యాన్ మేడం కూడా నీ పేరు చెప్పు, అండ్ నువ్వు ఎక్కడ చదువుతున్నావు, అండ్ ఏ బిలాంగింగ్, అండ్ ఎలెట్ క్లాసా నార్మల్ క్లాసా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా మనోడికి అయితే ప్యాంట్ తడిచిపోతుంది. అయ్యో నేను దొరికిపోయా కదరా, ఇంత బతికి ఈ స్కూల్ వాళ్ళ చేతిలో దొరికిపోతే నా పని అయిపోయింది కదరా అనుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే మనోడు కూడా ఒక తెలివిగా, నన్ను క్షమించండి మేడం నేను కొత్తగా జాయిన్ అయ్యాను, ఏమైంది అనడంతో అప్పుడే ప్యాన్ మేడం కూడా, అవునా అందుకనే నాకు సరిగ్గా నువ్వు గుర్తులేవు, ఇన్ఫ్యాక్ట్ మన స్కూల్లో ఇట్లాంటి హెయిర్ స్టైల్ పెట్టుకోండి వాళ్ళని రాణించుకోము నీకు తెలుదా అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మనోడు షాక్ అయ్యి, ఏంటి ఇదంతా నా హెయిర్ స్టైల్ కోసమా అని చెప్పి వెంటనే, సారీ మేడం దయచేసి నన్ను క్షమించేయండి, రేపటి నుంచి ఇట్లాంటి హెయిర్ స్టైల్ పెట్టుకొని మార్చుకుంటాను అనడంతో అప్పుడే మన ప్యాన్ మేడం కూడా, ఓకే రేపటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు నీ హెయిర్కి డై వేసుకో, అండ్ నీ కటింగ్ కూడా నార్మల్గా కొట్టించుకో అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా, చీ దీనమ్మ ఇంత బతికి ఒక లీడర్ టీచర్తో నేను నీతులు చూపించుకున్నా అని చెప్పి తనలో తనే తిట్టుకొని ఇంక వెంటనే ఫ్రాక్షన్ 60 స్కూల్ రూఫ్ టాప్ పైకి అయితే ఎక్కి, ఓకే ఇక్కడ జనాలు అంతగా కనపడలేదే అనుకుంటాడు. కానీ అప్పుడే రైట్ సైడ్లో అక్కడ జరుగుతుంటే చారిటీ సేల్ని చూసి, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, జనాలంతా అక్కడ ఉన్నారా, అయితే నేను తగలబెట్టాల్సిండేది ఈ స్కూల్ని కాదు, ఇప్పుడు నేను దీపావళి జరపాల్సిండేది ఆ చారిటీ సేల్లో కదా అని చెప్పి వెంటనే తన పవర్స్ ఉపయోగించుకొని, ఓకే ఫ్లేమ్ పవర్ వెళ్ళి ఆ చారిటీ సెల్ని డిస్ట్రాయ్ చేసి పారేసే అని చెప్పి తన ఫైర్ పవర్స్ ఉపయోగించుకొని వెంటనే ఒక పెద్ద అటాక్ ఇస్తాడు. సో ఇక్కడే మనకి సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది చారిటీ సెల్లో ఉండే వాంగ్లింగ్ గ్యాంగ్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన వాంగ్లింగ్ గ్యాంగ్ దగ్గరికి తన స్క్వాడ్ వచ్చి, మాస్టర్ ఆ జిన్జిన్ గాడు ఇక్కడికి కొన్ని ఫైర్ అటాక్స్ వదిలాడు అనడంతో ఇంకా అప్పుడే దాన్ని సెన్స్ చేసిన మన వాంగ్లింగ్ కూడా, నువ్వేం భయపడకు అది నేను చూసుకుంటానని చెప్పి వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి ఆ అటాక్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేసి పారేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే గోహో గడు చెంచావ్ గడు మన వాంగ్లింగ్ తిడతాడనమాట, ఏంట్రా సైలెంట్ రైస్ కుక్కర్ వేసుకొని కూర్చుంటే ఎవరు వచ్చి నేత కొనుక్కుంటారు, ఇన్ఫాక్ట్ నన్ను చూసి నేర్చుకోరా, నేను ఇక్కడ అగ్గిలాగా ఎలా మండిపోతున్నాను, ఇన్ఫాక్ట్ నేను అరిచే అరుపులకి కనీసం మన స్టాల్ దాకా వస్తున్నారు, నువ్వు ఇలా కూర్చుంటే ఎలా సేల్ చేస్తాం చెప్పు, అండ్ ఈ చారిటీ సేల్లో ఎవరు ఎక్కువ అమౌంట్ సేల్ చేస్తే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉంటుందంట, సో మనం ఎలాగైనా దాన్ని గెలుచుకోవాలని చెప్పి చెంచావ్ గడు చెప్తుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాళ్ళంతా కూడా సూరాంగ్ అడుగుతారనమాట, నువ్వేం గిఫ్ట్ తెచ్చావు అనడంతో అప్పుడే మన సూరాంగ్ కూడా ఒక బాక్స్ ఓపెన్ చేసి రెడ్ బటన్ చూపిస్తుంది. అండ్ అప్పుడే మన వాళ్ళు అడుగుతారనమాట, ఏంటి రెడ్ బటన్ అనడంతో అప్పుడే మన ఫ్లవర్ ఫ్రూట్ యువరాణి గారు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కి అమ్మ మొగుడు అయిన మన సూరంగడు, ఏం లేదు ఇది జస్ట్ ఒక రాకెట్ లాంచ్ బటన్ అంతే అంటుంది. ఇంకా ఆ మాటలు విని మన చెంచావ్ కానీ మైండ్ పోతుంది, ఏంట్రా పిచ్చిమంట రాకెట్ లాంచ్ బటన్ ని సేల్ లో అమ్ముతోంది అని చెప్పి మన వాళ్ళు షాక్ అయిపోతారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మళ్ళీ ఆ జున్జిన్ దాకైతే షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడే మనోడు పంపించిన ఫైర్ అటాక్స్ ఆ చారిటీ సేల్ ని డిస్ట్రాయ్ చేయకపోవడాన్ని చూసి మనోడు ఇంకొకసారి చారిటీ సేల్ లెక్కైతే ఫైర్ అటాక్స్ అని పంపిస్తాడు. బట్ ఈసారి కూడా వాంగ్లింగ్ ఒక స్పిరిచువల్ ఎనర్జీ వల్ల అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే తన పవర్స్ అన్ని ఉపయోగించి ఒక బాక్స్ని అయితే క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ బాక్స్ని చారిటీ సేల్ లెక్కైతే
టెలిపోర్ట్ చేసి ఒక స్టాల్ దగ్గర అయితే పెడతారనమాట. అండ్ వెంటనే ఇప్పుడు దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇన్ఫాక్ట్ దాని తాకు వెళ్ళి వేరే వాళ్ళు దాన్ని ముట్టుకుంటే సరే ఆ చార్టీ సెల్ మొత్తం అంతా పేలిపోతుంది. అంత ఫైర్ నేను దాంట్లో నింపాను. అదొక ఆటం బాంబ్ లాంటిదే. ఇంకా నేను కూడా రిలాక్స్ గా అక్కడ జరగబోయే ఆర్ట్ ఆఫ్ ఫైర్ ని అయితే చూడాలనుకుంటున్నాను అని చెప్పి మనోడు చూస్తూ ఉంటాడు. సో అలా కొద్దిసేపు టైం అయితే గడిచిపోతుంది. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఆ బాక్స్ ని ఎవరు ముట్టుకోకుండానే ఆ బాక్స్ టెలిపోర్ట్ అయిపోతుంది. అండ్ ఆ బాక్స్ టెలిపోర్ట్ అయ్యి మన మాస్టర్ జీతాకి వస్తుంది, అదే జిమ్ రూమ్ లేకి. అండ్ అప్పుడే అక్కడికి వాంగ్లింగ్ అయితే వస్తాడు తన రైస్ కుక్కర్ ని ఎత్తుకొని. అప్పుడే మాస్టర్ జీ వాంగ్లింగ్ చూసి, ఓ మాస్టర్ మీరు వచ్చేసారా, అసలు ఎందుకని నన్ను ఇక్కడికి రమ్మన్నారు అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ ఆ బాక్స్ అనేది టచ్ చేయకుండా తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి ఆ బాక్స్ ని రైస్ కుక్కర్ లేకేసి సీల్ చేసి పారేస్తారు. ఇప్పుడు అది బ్లాస్ట్ కాకుండా నార్మల్ స్టేజ్ లేకి వచ్చేస్తుంది. అండ్ అప్పుడే వాంగ్లింగ్ ఆ రూఫ్ టాప్ మీద ఆ ఇన్ఫైనైట్ స్క్వాడ్ పర్సన్స్ లో చెందిన మూడో వ్యక్తి ఉన్నాడు, త్వరగా వెళ్ళి వాడిని డిఫీట్ చేసి ప్రిజన్ లేకి వేయడంతో ఇంకా మన మాస్టర్ జీ కూడా ఓకే మాస్టర్ మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి మనోడు వాంతాకైతే వెళ్ళిపోతాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్రాక్షన్ చెందిండే జున్జున్ గడైతే ఎందుకు ఎంతసేపు అయినా ఆ క్యారీ బాక్స్ పేలడం లేదు, అసలు ఎవరన్నా దాన్ని టచ్ చేశారా లేదా, లేదంటే నేనే వెళ్ళి టచ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మాస్టర్ జీ అక్కడికి వచ్చి, ఆగ్రా అబ్బాయి ఆల్రెడీ నువ్వు దొరికిపోయావు అండ్ నీ బౌంటీ నాకు తెలిసిపోయిందిలే, నువ్వు ఇన్ఫైనైట్ స్క్వాడ్ పర్సన్కి చెందిన జున్జున్ గనివే కదా, ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా ఖైదు చేశాను, ఇప్పుడు నిన్ను కూడా ఖైదు చేస్తున్నాను అనడంతో ఇంకా ఆ మాటలు విని మన జున్జున్ గని కోపం వచ్చి, అవునా అయితే దమ్ము ఉంటే చేయరా చూద్దామని చెప్పి వెంటనే మన మాస్టర్ జీ మీద కొన్ని ఫ్లేమ్ అటాక్స్ అయితే చేస్తాడు. లిటరలీ ఆ ఫ్లేమ్ అటాక్స్ వల్ల మన మాస్టర్ జీ చచ్చిపోయాడు అనుకుంటాడు, కానీ అప్పుడే ఆ మంటల వల్ల మన మాస్టర్ జీ బట్టలు కాలిపోతాయి. కానీ అప్పుడే ఒక షీల్డ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆ షీల్డ్ ఏదో కాదు, మన వాంగ్లింగ్ క్రియేట్ చేసిందే గోల్డెన్ క్లాత్స్ అనమాట. ఇంకా దాన్ని చూసి జున్జున్ కానీ కోపం వచ్చి వెంటనే తన మీద అయితే మల్టిపుల్ ఫైర్ అటాక్స్ చేస్తూ ఉంటాడు. కానీ అండ్ ఒక్క అటాక్ కూడా మన మాస్టర్ జీకి తగలదు. అండ్ దానివల్ల మనోనికి ఇంచు గాయం కూడా తగలదు. అప్పుడే మాస్టర్ జీ నవ్వుకుంటా, సర్లేరా ఈ షాంఘై హీరో మీద నువ్వు ఎన్ని అటాక్స్ చేసినా వేస్టే, కానీ ఇప్పుడు ఈ షాంఘై హీరోగా మాస్టర్ జీగా చెప్తున్నా చూడు, ఇంకా నువ్వు దొరికిపోయావు, నీ ప్లాన్స్ ఆపుకొని నాతో పాటు జైలుకి వచ్చేసే అనడంతో ఇంకా అప్పుడే మనోడు తన ఫుల్ పవర్ను ఉపయోగించి మాస్టర్ జీ ఎనికి టెలిపోర్ట్ అయ్యి దమ్ముంటే ఈ ఫైర్ అటాక్ ను కాచుకో అని చెప్పి ఒక పెద్ద బ్లాస్ట్ అనేది చేస్తాడు. అండ్ ఆ బ్లాస్ట్ మొత్తం అంతా స్టూడెంట్స్ కూడా చూస్తారు. అండ్ కొంతమంది షాక్ అయితే, అండ్ కొంతమంది మాత్రం మీరేం భయపడకండి, అండ్ మన మాస్టర్ జీ సార్ ఖచ్చితంగా ఈసారి ఇంకొక క్రిమినల్ అయితే పట్టుకుంటాడు. ఇంకా మన హీరో గురించి తెలిసిండేదే కదా, ఆయన పని ఎప్పుడు ఇట్లాంటిదేలే, మనం మన పని చూసుకుందాం అని చెప్పి మనోళ్ళు వాళ్ళ పనుల్లో అయితే కంటిన్యూ అయిపోతారు. సో అలా అయితే చారిటీ సేల్ ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మన వాంగ్లింగ్ స్కూల్ లేక అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే వాంగ్లింగ్ క్లాస్ లేక ఒక పెద్ద మనిషి వస్తాడు, తిన పేరు మాస్టర్ చెన్ అనమాట. సో నేను చారిటీ సెల్ లో అత్యధికంగా అమ్మిండే పర్సన్ కి ఇప్పుడు నేను ఒక బహుమతి ఇవ్వబోతున్నాను, తను ఏమడిగినా నేను ఇస్తాను అని చెప్తాడు. అండ్ అందరూ కూడా ఎవరబ్బా లక్కీ పర్సన్ అని ఆలోచిస్తుంటారు. అండ్ అప్పుడే ఆ మాస్టర్ చెన్ కూడా కమాన్ వాంగ్లింగ్ అని చెప్తారు. అండ్ ఇక్కడే అందరూ కూడా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. నిన్న ఈవినింగ్ చారిటీ సెల్ ఎండ్ అయ్యే టైంలో మన వాంగ్లింగ్ తెచ్చిండే రైస్ కుక్కర్ ని ఎవరో కొనరు అనమాట. అండ్ అప్పుడే అక్కడికి సూరంగ్ వచ్చి, హాయ్ వాంగ్లింగ్ నేను ఒక బయ్యర్ గా వచ్చాను, సో నీకు ఇబ్బంది లేకుంటే నీ రైస్ కుక్కర్ నేను కొనొచ్చా అనడంతో ఇంకా మనోడు కూడా ఓకేలే యువత అయితేనేం ఈ రైస్ కుక్కర్ కొనే వాళ్ళే నాకు కావాలి అనుకొని ఇంకా మనోడు కూడా ఓకే ఎంత ఇస్తావు అంటాడు. ఇంకా సూరంగ్ కూడా నీకు ఎంత కావాలి అనడంతో సరేలే నేను ఈ పోటీలో గెలిచి ఎంత ఇస్తే నాకు అదే చాలు అంటాడు. దానికి సూరంగ్ కూడా ఓకే అంటుంది. సో అందుకనే మనోడు ఈ చార్టీ సేల్ లో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింటాడు అనమాట. అండ్ ఇప్పుడు మనోని కంగ్రాచులేషన్స్ తన క్లాస్ అంతా చెప్తారు. అండ్ అప్పుడే ఆ పెద్ద మనిషి కూడా ఓకే అబ్బాయి నువ్వు చార్టీ సేల్ లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చినందుకు నీకేం కావాలి కోరుకో, నువ్వు ఏది అడిగినా ఇస్తానడంతో ఇంకా మనోడు కూడా ఎంతోసేపు ఆలోచించుకొని ఓకే నాకు ఏది కావాలో మీరు అది ఇస్తానన్నారు కాబట్టి నాకు కావాల్సిన ఐటమ్ ఒకటే, అదే క్రిస్పీ నూడిల్స్ అంటాడు. ఇంకా ఆ మాట విని వాళ్ళ క్లాస్ అంతా కూడా షాక్ అవుతారు అనమాట. ఈ నూడిల్స్ పిచ్చి నా కొడుకు ఇక్కడ కూడా నూడిల్స్ అడుగుతున్నాడా అనుకొని వాళ్ళ క్లాస్ అంతా షాక్ అవుతారు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.